రాజకీయాల్లో ప్రభావం చూపించబోతున్నది. మాట్లాడదాం. నా ముందు సామాజిక రాజకీయ విశ్లేషకులు అండ్ ఆర్ఎల్డి పార్టీ తెలంగాణ చీఫ్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మీకు ఎట్లా అనిపించింది సార్ ఆమె ఆ 14 నిమిషాల స్పీచ్లో ఒక 2 నిమిషాలు అయితే ఆమె మొత్తం ఏడ్చుకుంటూ మాట్లాడింది. మీరు ఏమనుకున్నారా ఆమె ఏడుస్తున్న క్రమంలో? అయ్యో అనుకున్నారా? అయ్యో ఎందుకు ఏడుస్తుందని అనుకున్నారా? షాక్ అయినరా? నాకైతే రీజన్ కనపడాల. అంటే ఒక స్టేజ్ వచ్చేసిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, దెన్ కేసీఆర్ కూతురు, ఆమెకు జరిగిన లోటు ఏంటో నాకైతే అర్థం కాదు. నీకు పొలిటికల్గా ఏమైనా తేడా వచ్చిందా, వాటాల్లో తేడా వచ్చిందా? ఐఎమ్ సారీ టు సే దట్. మనం అందరం కూడా ఆమె కూడా అందులో భాగస్వామి అనుకున్నాం. సుదీర్ఘకాలం 10 సంవత్సరాలు మనం కుటుంబ పాలన, అవినీతి అని మాట్లాడిన సందర్భంలో ఈమె అందులో బాగా అనుకున్నాం. మాకు తెలియదు ఈమెను వాళ్ళు దూరం పెట్టారు, అవమానాలకు గురి చేశారు, దగ్గర రానిట్లేదు విషయం. తర్వాత ఆమె ఉత్తరాల ద్వారా ఆ మధ్యకాలంలో ప్రస్థానం వచ్చినప్పుడు తెలిసింది తప్ప అదర్వైజ్ కవిత ఇక్కడ అవమానపడుతుందనే విషయం మనకు తెలియదు ఎవరికి. ఈమె బయటకు వచ్చి ఇప్పుడు ఏం చెప్తుంటే మనం చెప్పిన వాటిని నిండాలు చేస్తుంది. అదే. సో కనపడుతున్న ఫ్యాక్ట్ ఏంటంటే విపరీతమైన అవినీతి జరిగింది అక్కడ. అంతే. ఆమె సర్టిఫికేట్ ఇస్తే ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అంతే కదా. నువ్వు ఎప్పుడు మాడాలా? నిజంగా ఆవేదన ఉంటే మొదటి టర్మ్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత చూసి చెప్పాలి. వినకపోతే బయటికి రావాలి. నేను ఆయనతో 2009లో వేధించి బయటకు వచ్చాను. వచ్చి ప్రెస్ పెట్టి చెప్పా, లాభం లేదు, ఇది నాట్ ఎ ఫెయిర్ ఫెలో అని. తర్వాత జయశంకర్ సార్ పిలిచి చెప్పాడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమం నడిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, అని గురించి నీకు చాలా రహస్యాలు తెలుసు, నువ్వు నోరిపితే మనకు కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ప్యారల్గా ఉద్యమంకి ఏదైనా లేస్తే అది వేరే విషయం, కానీ ఆయన చాలా తప్పులు చేస్తాడని, ఆయనకున్న లోపాలని మాకు తెలుసు. తర్వాత చూసుకుందాం. కాళోజీలా తెలంగాణ తెచ్చుకుంటే ప్రాంతేతరుడిని తెరమేద్దాం, ప్రాంతం వాడిని పాతి పెడదాం, కానీ షుడ్ నాట్ స్పీక్ అన్నాడు. అంటే నేను ఆయన మీద గౌరవంతో